వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పిల్లల్లో జ్వరం అనగానే తల్లిదండ్రులు చాలా కంగారు పడుతూ ఆందోళన పడుతూ ప్రతి గంటకి చెక్ చేస్తుంటారు. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలా వద్దా అనేది ఆలోచిస్తుంటారు. కొంతమంది సొంతంగా మెడిసిన్స్ వేసేస్తూ ఉంటారు, కొంతమంది వెంటనే చెకప్స్కి తీసుకువెళ్తూ ఉంటారు. అసలు పిల్లల్లో జ్వరాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అసలు ఎప్పుడు చెకప్స్ చేయిస్తూ ఉండాలి, అసలు జ్వరాన్ని చెక్ చేసే విధానం ఏంటి? మరి నవేడేస్ పిల్లల్లో చికెన్ గున్యా కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ లక్షణాలు ఉన్నప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల పెండ్యాల గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. పిల్లల్లో ఫీవర్స్ అనేవి ఈ మధ్య కొన్ని రకాల కొత్త వినపడ్డా కానీ అవి కొంచెం రేర్గానే ఉన్నాయి. ఎక్కువగా ఎలాంటి ఫీవర్స్ చూస్తున్నారంటారు? ఈ లాస్ట్ 1 month నుంచి డెంగ్యూ ఫీవర్స్, డెంగ్యూ కంటే ఈ ఇయర్ పర్టికులర్గా చాలా ఎక్కువగా విజృంభించి వస్తున్న ఫీవర్ ఏంటంటే చికెన్ గున్యా. అండ్ ఇది కాకుండా నాన్ టైఫాయిడ్ సాల్మొనెల్లా అంటాం. అంటే కడుపు ఇన్ఫెక్షన్సే టైఫాయిడ్ జ్వరం లానే ఉంటుంది. టైఫాయిడ్ సాల్మొనెల్లా టైఫీనే అవ్వక్కర్లేదు, పారాటైఫీ అని దాని సిస్టర్స్ ఉంటాయి, ఆ వైరసెస్. అండ్ స్వైన్ ఫ్లూ, ఇప్పుడు రైనో వైరస్తో, సింపుల్ రైనో వైరస్ జలుబులు కాజ్ చేసేది కూడా సీరియస్గా న్యూమోనియా లైక్ ఇల్నెస్తో వస్తున్నారు. సో మెయిన్గా నేను ప్రతి ఏడు లాస్ట్ 20 years నుంచి చూస్తే డిసీజ్ ప్యాటర్న్ ఈ ఇయర్ స్పెసిఫిక్గా నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే చికెన్ గున్యా వైరస్ చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉంటున్నాయి. మామూలుగా అసలు నా దగ్గరికి వచ్చిన చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఏంటంటే చికెన్ గున్యా వైరస్ పిల్లల్లో కూడా వస్తుందా, పిల్లల్లో జాయింట్ పెయిన్స్ వస్తాయా అంటే మనకి యూజువల్ పర్సెప్షన్ ఏంటంటే అది పెద్దవాళ్ళ జబ్బులు అన్నట్టుగా. మీరు నా దగ్గరికి ఓపీకి ఒక 10-year-oldని నడవలేను ఎత్తుకోమంటే ఎత్తుకుని తీసుకొచ్చారు. సివియర్ జాయింట్ పెయిన్స్ చికెన్ గున్యా. అండ్ పిల్లల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 15 to 20% చిల్డ్రన్ తీవ్రంగా వచ్చిన చికెన్ గున్యా వైరస్ వచ్చిన వాళ్ళకి కొన్ని వారాల తరబడి రేర్గా సంవత్సరం వరకు కూడా జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు. ఓకే. సో అండ్ ఈసారి డిఫరెంట్గా కనిపిస్తుంది ఏంటంటే చికెన్ గున్యాది. మామూలుగా అసలు చికెన్ గున్యా డెంగ్యూ రెండు ఆల్మోస్ట్ సిస్టర్ లైక్ ఇల్నెసెస్. ఓపీలో చూసి మనిషిని చూసి ఆ చికెన్ గున్యా PCR చేసి డెంగ్యూ NS1 యాంటీజెన్ చేసి బ్లడ్ టెస్ట్తో తప్ప చాలా క్లోజ్గా ఉంటాయి రెండిటివి సిమ్టమ్స్, సైన్స్ అన్నీ, ల్యాబ్ ఫైండింగ్స్ కూడా, ఎక్సెప్ట్ ఆ వైరల్ స్టడీస్ తప్ప. దీంట్లోనూ చికెన్ గున్యాలోనూ ప్లేట్లెట్స్ కొద్దిగా తగ్గచ్చు, సీరియస్గా తగ్గకపోయినా. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ చికెన్ గున్యాలో కూడా బ్లీడింగ్ ఇల్నెస్తో ప్రజెంట్ అవ్వచ్చు. ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం కారటం. అండ్ ఈసారి నేను ఏ ఇయర్ చూడండి స్కిన్లో పెద్ద పెద్ద బ్లడ్ ప్యాచెస్తో చూస్తున్నాను చికెన్ గున్యా వైరస్. చికెన్ గున్యాలో. అండ్ లాస్ట్ 1 weekలో బ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఫిట్స్ వచ్చారు. ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తున్నారు? యూజువల్గా ఏంటంటే ఇప్పుడు దోమలు కుట్టడమే కదా. చికెన్ గున్యా వైరస్ అయినా డెంగ్యూ అయినా కూడా ఏడిస్ జాతికి చెందిన మస్కిటోస్ కుడతాయి. అండ్ ఆ మస్కిటోస్కి కొన్ని రూల్స్ పాటిస్తాయి కాబట్టి మనం ఆ రూల్స్ని పట్టుకొని మనని సేవ్ చేసుకోవాలి. యూజువల్గా అవి డే టైమ్ బైటింగ్ మస్కిటోస్. అండ్ వాటి నేచర్ ఏంటంటే మోకాళ్ళ పైన, మన మోకాళ్ళు కూర్చుని ఉంటే మన మోకాళ్ళ పైన అంతా ఇంకా పైకి అలా ఎగిరి వెళ్ళి కుట్టే మస్కిటోస్ కాదు, బిలోని కుడతాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో స్కూల్స్లో కాళ్ళు కింద పెట్టుకుని కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళు షార్ట్స్ వేసుకుంటారు పిల్లలు, లేకపోతే స్కర్ట్స్ వేసుకుంటారు. ఆ టైంలో వాళ్ళని అక్కడ కూర్చుని క్లాసెస్ వింటున్నప్పుడు కొడతాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇళ్లల్లో పసిపిల్లల్ని కానీ కొంచెం లెస్ దాన్ 3-year-olds కూడా డే టైం పడుకుంటారు కదా. డే టైం పడుకుని ఉన్నప్పుడు దోమతెరలు పెట్టరు, లేదా దోమల గురించి అంతగా పట్టించుకోరు. సో కుట్టవలే అని అనుకుంటారు ఫర్ సమ్ రీజన్. డే టైం కుట్టే మస్కిటోస్తోనే డెంగ్యూ అండ్ చికెన్ గున్యా వస్తాయి. సో మస్కిటో నెట్స్ పెట్టాలి బాగా చంటి పిల్లలకి. అండ్ ఇప్పుడు ఇంకొక వార్నింగ్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెంట్ విమెన్ని డెలివరీకి జస్ట్ ఒక 4 weeks లోపు గనక
చికెన్ గునియా వస్తే ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది న్యూబోర్న్ బేబీకి. ఓకే, మదర్ నుంచి. మదర్ నుంచి అలా వచ్చే ఇన్ఫాంట్లో వచ్చే చికెన్ గునియా మళ్ళీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి కూడా ఇట్లానే ఫీవర్ వస్తుంది, డెంగ్యూ లాగానే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉండొచ్చు. జాయింట్ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు అంటే బేబీస్ ఏడవటం తప్ప వేరే చేయరు కాబట్టి తెలియదు. సో పిల్లలు కాస్త మాట వచ్చిన పిల్లలందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తారు మనకి, ఇక్కడ నొప్పి పెడుతుంది, ఇక్కడ నొప్పి పెడుతుంది, నేను నడవలేను, ఎత్తుకో, ఇట్లా చెప్తూ ఉంటారు. సో డెంగ్యూ ఇల్నెస్లో కూడా బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం. డెంగ్యూని బోన్స్ని బ్రేక్ చేస్తే ఎంత నొప్పి పెడుతుందో అంత నొప్పి వస్తుంది అని. ఓకే. చికెన్ గునియా అని ఏమంటారంటే లైక్ అది యాక్చువల్గా ఈ చికెన్ గునియా కానీ డెంగ్యూ కానీ ఇవన్నీ మనకి మోర్ ఆఫ్ ఆఫ్రికన్ అడవుల్లో నుంచి స్టార్ట్ అయిన జబ్బులు ఇవి. ఆల్మోస్ట్ 1950s తాంజానియాలో చికెన్ గునియా వైరస్ గురించి డిస్క్రిప్షన్ ఉంది, మాట్లాడారు, చెప్పారు కూడా. ఓకే. వాళ్ళ భాషలో, ఆ భాష పేరు కూడా ఏదో కిమ్ కొడేనో ఏదో సంథింగ్, తాంజానియన్ లాంగ్వేజ్. దాంట్లో చికెన్ గునియా అని అంటే ఏమిటి అని అంటే కర్లింగ్ అప్ అని అర్థం. ఓకే. డబ్లింగ్ అప్, కర్లింగ్ అప్ అని అర్థం. అంటే బాగా నొప్పులతోటి, జ్వరంతో ఇట్లా ముడుచుకుపోయి కూర్చుని నొప్పి అని కంప్లైంట్ చేయడానికి చికెన్ గునియా వాళ్ళ భాష అది. సో దెన్ అగైన్ కమింగ్ బ్యాక్, ఇది తర్వాత అన్ని చోట్లకి స్ప్రెడ్ అయింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ పేషెంట్స్ ఈ మధ్య అడుగుతున్నారు ఏంటంటే, మరి ఇంత తీవ్రంగా ఉన్న జ్వరాలు కదా, చాలా వ్యాక్సిన్స్ వచ్చినాయి కదా, డెంగ్యూకి చికెన్ గునియాకి వ్యాక్సిన్స్ లేవా అని. డెంగ్యూకి వ్యాక్సిన్ ఉంది, అండ్ కాకపోతే అది తీసుకోవటానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే. లాస్ట్ ఇయర్ వినపడింది డెంగ్యూకి వ్యాక్సిన్, డెంగ్యూ వ్యాక్సిన్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓన్లీ ఇన్ సర్టెన్ ఏరియాస్. మన కంట్రీలో ఇంకా ఫ్రీగా డెంగ్యూ వ్యాక్సిన్స్ ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే ఆ వ్యాక్సిన్స్ మూలాన వచ్చే కాంప్లికేషన్స్ కంటే జబ్బు తీవ్రతరమైనది అయి ఉండాలి, ఆపగలిగి ఉండాలి. అంటే లాస్ట్ టైం ఒక 3-4 టైమ్స్ ఆల్రెడీ డెంగ్యూ వచ్చిన వాళ్ళకి, అలాంటి వాళ్ళందరూ దే డోంట్ క్వాలిఫై టు టేక్ ద వ్యాక్సిన్. సో ఇలాంటి కొన్ని ఉన్నాయి. చికెన్ గునియా వ్యాక్సిన్ కూడా యుఎస్ ఆర్మీ కోసం ట్రై చేశారు, వచ్చింది వ్యాక్సిన్ వచ్చింది, ట్రై చేశారు. బట్ ఫర్ సమ్ అదర్ రీజన్స్ దాన్ని మళ్ళీ దే హెల్డ్ ఇట్ బ్యాక్. ఓకే. సో వ్యాక్సిన్స్ లేవని కాదు, బట్ స్టిల్ వ్యాక్సిన్స్ అందరికీ అందుబాటులో లేవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వైరస్ల బారిన పడకూడదు అని అంటే ఇంట్లో నిలవ నీళ్లు ఉండే చోట క్లీన్గా ఉంచుకోవాలి. ఇప్పుడు చాలామంది ఇండోర్ పాటెడ్ ప్లాంట్స్ ఉంటాయి, కింద వాట్ ఎవర్ ఆ ప్లేట్స్ ఉంటాయి, వాటిలో ఆ కాస్త నీళ్ళల్లో ఎక్కడైతే స్టాగ్నెంట్గా వాటర్ ఉంటాయో ఈ సీజన్లో మస్కిటోస్ వాటి ఇల్లు ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తాయి. ఐ విల్ టెల్ యూ సంథింగ్ అమ్యూజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఏంటంటే 16th ఫ్లోర్, 23rd ఫ్లోర్, 30th ఫ్లోర్ ఉన్నాయి కదా మనకి హై రైజ్. మీరు కూడా ఐ థింక్ యూ స్టే. సో చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, ఇంత హై ఫ్లైయింగ్ కాదు కదా ఎట్లా, సో మాకు మస్కిటోస్ ప్రాబ్లం ఉండదు అని. అవును అనుకుంటాం. కానీ మస్కిటోస్కి మనం ఏం బోర్డ్ రాసి అక్కడ పెట్టలేదు కదా, లిఫ్ట్లో రాకూడదు, వేరే వాళ్ళ బట్టల మీద వాలి రాకూడదు, అవి ఫ్లై చేయలేకపోతే ఉంది, హ్యాపీగా రాజలా కూర్చుని వస్తాయి. అవును, కరెక్ట్. సో వచ్చిన తర్వాత మన ఇళ్ళల్లో కనుక ఎక్కడన్నా వాటికి ఈ బ్రీడింగ్ ప్లేసెస్ కనిపిస్తే హ్యాపీగా అక్కడే కమ్యూనిటీ స్టార్ట్ చేసి సెటిల్ అయ్యి మన అందరికి జబ్బులు ఇచ్చి అప్పుడు కానీ వెళ్ళాం. అవును. సో దట్స్ ఇంపార్టెంట్. అండ్ మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్స్ గురించి మాధవి అడుగుతూ ఉంటారు. అవును. ఏంటంటే ఓడోమస్, నేను ఓడోమస్ అని చెప్పగానే అమ్మో పిల్లలకి ఓడోమస్ రాయొచ్చా అంటారు. ఈ జబ్బులు రావటం కంటే ఇఫెక్టివ్గా మస్కిటో రిపెల్లెంట్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే స్టిల్ అవి రాసుకునేవే, అప్లై చేయడంలో తప్పులేదు అంటారు. తప్పు లేదు, ఎందుకంటే లిక్విడేటర్స్ దానికంటే చాలా మంది స్కిన్ డార్క్ అవుతుందని రిపెల్లెంట్స్ పెడుతుంటారు. లేకపోతే చాలా వరకు నేను చూసిన వాటిల్లో రోలాన్స్ అని ఉన్నాయి, తర్వాత కొన్ని స్ప్రేస్ ఉన్నాయి, కొన్ని ఇంట్లో కొన్ని అవేంటవి బాటిల్స్లో పోసి కొన్ని అరోమాటిక్ ఆయిల్స్ యూస్ చేస్తున్నారు కొంతమంది. ఇవన్నీ మస్కిటో ఏవి ఎఫెక్టివ్ కాదు. ద ఓన్లీ థింగ్ ఎఫెక్టివ్ ఈజ్ శుభ్రంగా మస్కిటో నెట్స్ లోపల పడుకోబెట్టడం, పిల్లల్ని ఇంటి చుట్టూతో మస్కిటో నెట్, అదే విండోస్ అండ్ డోర్స్కి మస్కిటో నెట్స్ పెట్టుకోవటం, ఇంట్లో నిలవ నీళ్ళు లేకుండా ఉండటం, అండ్ బయటికి వెళ్ళిన లేదా ఎక్కడైనా కూర్చున్నప్పుడు, ఇప్పుడు థియేటర్స్కి వెళ్తారు, పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తారు, కాళ్ళకి అట్లీస్ట్ ఓడోమస్ రాసుకోవాలి.
చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాళ్ళకి కుట్టినప్పుడు తెలవదు కూడా. తెలియదు అండ్ కుట్టేస్తాయి, దట్స్ ఇట్, ఇంకా అయిపోయింది. వన్స్ దే ఎంటర్ దే ఎంటర్డ్. ఓకే, అయితే మీరు అసలు ఈ మస్కిటో రిపెల్లెంట్ అన్నిట్లో వేటిని ఎక్కువ క్రీమ్స్నే సజెస్ట్ చేస్తారా? యాజ్ ఆఫ్ నౌ నాకు ఇండివిజువల్గా లైక్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ దట్ క్రీమ్స్, రిపెల్లెంట్ క్రీమ్స్ అప్లై చేయటం. అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఏమవుతుందంటే ప్యాంట్ వాళ్ళ ట్రౌజర్స్కి సాక్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అక్కడ కూడా కుడతాయి. లేదా షార్ట్స్ వేసుకుంటారు, కింద సాక్స్ ఎక్కడో కింద ఉంటాయి, ఆ మధ్యలో కుడుతూ ఉంటాయి. సో రిపెల్లెంట్ క్రీమ్స్ అండ్ స్కూల్ అథారిటీస్ చాలా రెగ్యులర్గా మస్కిటో స్ప్రేయింగ్ ఆపరేషన్స్ జరిగేట్టు చూసుకోవాలి. పేరెంట్స్ వాటిని డిమాండ్ చేయాలి. అయితే పిల్లల్లో ఫీవర్ కనిపించగానే అది ఏ రకమైన ఫీవరు అని ఫైండ్ అవుట్ చేయాలని వెంటనే టెస్టులకి తీసుకెళ్లే వాళ్ళని కూడా చూస్తుంటామండి. అసలు ఎలాగా ఫాలో అప్ కానీ అబ్జర్వేషన్ అది ఎలా ఉండాలంటారు? యా, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ నైస్ క్వశ్చన్. ఏంటంటే యూజువల్గా రెండు ఎక్స్ట్రీమ్స్ వాళ్ళని చూస్తున్నాను నేను. నిన్న ఒక అయిన ఎక్స్పీరియన్స్ 104.5 ఫీవర్ చైల్డ్కి, డెలీరియస్గా ఉన్నాడు, అంటే సరిగా మాట్లాడట్లేదు కూడా, సొంతగా ట్రీట్ చేద్దామని చూస్తున్నారు. సిరప్ వేసేసి గూగుల్లో చదివేసి సిరప్ వేసేసి చేసేస్తున్నారు. ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఇంకో ఎక్స్ట్రీమ్ ఇది హానికరం. అవసరం లేకపోయినా ఒక 2 సార్లు డాక్టర్ దగ్గరికి పరిగెడితే తప్పులేదు. కరెక్ట్. డబ్బుల కోసం చెప్పట్లేదు. ఇప్పుడు ఇది ఒక అనుమానం కదా. ఎందుకంటే గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఐ వాంట్ దిస్ పాయింట్ స్ట్రాంగ్లీ టు గో ఇన్ టు ద పబ్లిక్. ఇప్పుడు చికెన్ గునియా వైరస్ గురించి చెప్పాను మీకు. ఈ చికెన్ గునియా వైరస్ నేను 21st ఇయర్ ఆఫ్ ప్రాక్టీస్ నాది. ఈ 20 ఇయర్స్లోనూ నేను చూడలేదు ఈ ప్రెజెంటేషన్స్. ఓకే. సో నేను డైలీ చదువుతూ కొంత చూసినవి గమనించుకుంటూ సైంటిఫిక్ కమ్యూనిటీతో డిస్కస్ చేస్తూ టెస్ట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు చిన్న పల్లెటూరులో చికెన్ గునియా వైరస్ చాలామంది మిస్ అవుతారు. నేను ఇక్కడ నాకు చికెన్ గునియా PCR ఉంది కాబట్టి నేను చేసి మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ నా కొలీగ్స్కి నేను షేర్ చేసి ఇలా వస్తుంది చూసుకోండి అని చెప్పటం, చదవటం, రేర్ కాంప్లికేషన్స్, రేర్ ప్రెజెంటేషన్స్ చూసాను నేను, ఎప్పుడు చూడనివి. ఇవన్నీ గూగుల్ చదివిన వాళ్ళకి, నాన్ మెడికల్ పీపుల్కి ఎలా తెలుస్తాయి? సైంటిఫిక్ ఫ్రెటర్నిటీకే తెలియదు. కరెక్టే. ఈసారి చాలా డిఫరెంట్గా ఉంది. సో జ్వరం వచ్చినప్పుడు, పర్టికులర్గా ఈ వర్షాకాలంలో ఈ మస్కిటో బోర్న్ ఇల్నెస్ వచ్చినప్పుడు కానీ, లేదా దగ్గు, జలుబు, ఇప్పుడు ఇంకొక చైల్డ్ అడ్మిటెడ్ ఉన్నాడు, అసలు 2 లంగ్స్లోకి ఎయిర్ ఎంట్రీ లేదు. ఆ టైం వరకు దగ్గుతంటే ఇంట్లోనే ఉంచారు, అసలు ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. సో అట్లా తీవ్రంగా పిల్లలు విపరీతంగా ఇబ్బంది పడిపోయే వరకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇక్కడ చదివాను ఇంతేగా అని అనుకోకుండా, పిల్లల్లో ఏంటంటే ఆ బ్యాలెన్స్ డెలికేట్గా ఉంటుంది, తట్టుకుంటారు చాలా రోజులు. కానీ ఒక్కసారి ఇలా టిప్ అయిన తర్వాత మీరు హాస్పిటల్కి తీసుకొచ్చినా వెనక్కి లాగటం కష్టం. సో సిమ్టమ్స్ వచ్చిన తర్వాత నేను కొండగుర్తుగా ఏం చెప్తానంటే, బిలో 6 months బేబీస్ అయితే ఏ తేడా ఉన్నా కానీ less than 24 hours డాక్టర్ని చూడండి. ఓకే. అప్ టు 2 years చిల్డ్రన్ అయితే జ్వరాలు అన్నిటికీ కూడా డాక్టర్ని కంపల్సరీ డే 2 అట్లీస్ట్ చూడాల్సిందే. 2 year ప్లస్ ఉన్న చిల్డ్రన్లో జ్వరంతో పాటు ఉన్న సిమ్టమ్స్ ఇంపార్టెంట్. 2 years లోపాళ్ళు ఒట్ట జ్వరం ఉన్నా కానీ చూపించండి ఒకసారి. 2 years ప్లస్ వాళ్ళకి జ్వరంతో పాటు సపోజ్ దగ్గు ఎక్కువగా ఉంది, లేదా లూజ్ మోషన్స్ ఎక్కువగా ఉన్నాయి, లేదా ఈ చైల్డ్కి ఫిట్టింగ్ టెండెన్సీ ఉంది ముందు నుంచి, లేదా ఊరికూరికనే జ్వరాలు వచ్చి ఇంతకుముందు హాస్పిటలైజ్ అయిన దాఖలాలు ఉన్నాయి, ఇలాంటి పిల్లల్ని తొందరగా తీసుకెళ్ళాలి. అది జ్వరము 104 వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని అనుకోవటం తప్పు. 102 ఉండి కూడా చైల్డ్ చాలా ఆహారం తీసుకోవట్లేదు, మంచినీళ్ళు కూడా తాగట్లేదు, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయింది, కొద్దిగా ఇర్రెలవెంట్గా మాట్లాడుతున్నారు, ఏదో నల్లతగా ఉన్నారు, పలవరింతలు ఉన్నాయి, కడుపులో నొప్పి విపరీతంగా చెప్తున్నారు, దగ్గుతున్నారు బాగా ఎక్కువగా, కొద్దిగా ఆయాసం ఉందా లేదా అన్నట్టుగా ఉంది, లేకపోతే పాస్ట్లో ఫిట్ త్రో చేశారు, లేదా ఇప్పుడు విపరీతంగా వణికిపోతున్నారు, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు
కంపల్సరీ వెళ్ళి చూపించుకోవాలి. అట్లీస్ట్ ఆన్లైన్ కన్సల్ట్ తీసుకోండి. చాలాసార్లు మాకు వ్యాధి తీవ్రత పేషెంట్ని దూరం నుంచి చూసిన ఎక్స్పీరియన్స్తో దగ్గరికి వస్తే ఆల్ ద బెస్ట్ అదే వైటల్స్ మెజర్మెంట్ అంటాం. అంటే ఆక్సిజన్ సాచురేషన్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది. మొన్న ఒక చైల్డ్ని తీసుకొచ్చారు, 5వ రోజు జ్వరం వచ్చి తగ్గిపోయింది కదా అని మేము తీసుకురాలేదన్నారు. డెంగ్యూ సెకండ్ ఫేజ్లో కూడా కాంప్లికేటెడ్ ఫేజ్లో తీసుకొచ్చారు. డెంగ్యూ కాంప్లికేషన్స్ అన్నీ జ్వరం తగ్గాకే వస్తాయి. పాపకి తలకాయ తిరుగుతుందని చెప్పినా ఆ రోజు పొద్దున కూడా స్కూల్కి పంపించారు. అంటే కావాలని వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలని చేయటం కాదు, తెలియక అవేర్నెస్ లేక చేస్తూ ఉండుండొచ్చు కొంతమంది ఏమో ఇది సింపులే కదా, అనవసరంగా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళు కొంతమంది. అండ్ థర్డ్ కేటగిరీ, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏవో టెస్టులు రాస్తారు, డబ్బులు ఖర్చు అవుతాయి, అనవసరంగా హాస్పిటల్స్లో అడ్మిట్ చేస్తారు అన్న అనుమానంతో. ఈ 3 ఆలోచనలతోటి పిల్లల్ని కొన్నిసార్లు డేంజర్లోకి నెట్టుతారు. ఒకసారి ఎక్కువసారి వెళ్ళటం మూలాన పోయేది జస్ట్ ఫ్యూ హండ్రెడ్స్ అంతే. బట్ ఒక్కొక్కసారి వాల్యుబుల్ టైం పోతే ప్రాణ నష్టం జరగచ్చు. కరెక్ట్. అసలు జ్వరాన్ని చెక్ చేసే విధానం ఏంటండి? ఒక్కోసారి నుదుటి మీద అంటారు, ఒక్కోసారి ఆంపిట్లో అంటారు, ఒక్కోసారి రెక్టల్గా కూడా చెక్ చేస్తారు. అది ఏజ్ని బట్టి ఏమైనా ఉంటుందా? యా, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఏంటంటే యూజువల్గా జ్వరం చెక్ చేసేది మోస్ట్ రిలయబుల్ వేలో బాడీ టెంపరేచర్ మెజర్ చేసే విధానం ఏంటి అంటే రెక్టంలో మోషన్ పాస్ చేసే మలద్వారంలో థర్మోమీటర్, రెక్టల్ థర్మోమీటర్స్ అని ఉంటాయి. కానీ కల్చరల్గా అది ఎవ్వరికీ యాక్సెప్టబుల్ కాదు. ఐసీయూస్లో మేము అలా చూస్తాము కోమటోస్ పేషెంట్స్కి లేదా వెరీ స్మాల్ బేబీస్కి కొంతమందికి. సో నెక్స్ట్ బెస్ట్ ఏంటి అని అంటే 5 ఏళ్ల లోపు పిల్లలకి చంకలో థర్మోమీటర్ పెట్టి చూడటం, 5 ఏళ్ళు నిండిన పిల్లలకి నోట్లో 4 కింద థర్మోమీటర్ పెట్టి చూడటం. 5 ఏళ్ళు దాటిన తర్వాత కూడా పిల్లలు మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో అవ్వరేమో, ఏమన్నా కొరుకుతారో లేకపోతే ఏమన్నా ఇలా కింద పడేస్తారో అని అనుకుంటే చంకలో చూడొచ్చు, ఎంత పెద్దవాళ్ళకైనా చూడొచ్చు. సో చంకలో మెజర్ చేసిన టెంపరేచర్కి 0.5 to 1 యాడ్ చేయాలి కోర్ టెంపరేచర్ తెలియాలంటే. సో చంకలో మీరు మెజర్ చేస్తున్న టెంపరేచర్ కనుక 99 దాటితే ఫారెన్హీట్ అది జ్వరం. నోట్లో పెట్టుకొని చూసినప్పుడు 100 or more ఈజ్ ఫీవర్. జ్వరం వచ్చిందండి 97 వచ్చింది అని చెప్తారు. 97 అసలు బిలో నార్మల్. అంటే వాళ్ళకి ఆ ఫీవర్ మెలైజ్ అంటే ఒంట్లో బాగోనట్టుగా నలతగా అనిపించటాన్ని ఫీవర్ అనుకుంటారు. లో జ్వరం అంటారు దాన్ని. అంటే జ్వరం వచ్చే ముందు లేదా జ్వరాన్ని రాకుండా బాడీ చేసే యుద్ధంలో ఆ ఫీలింగ్ వస్తుంది మనకి. ఇంకొకటి లాస్ట్గా ఈ టాడ్లర్ ఏజ్ వరకు పేరెంట్స్ ప్రేమంతా ఫుడ్లోనే పెడుతుంటారండి. అంటే మరి చిన్న పిల్లలకి ఫీవర్ ఉన్నప్పుడు ఫుడ్ గురించి ఒకసారి బ్రీఫ్గా. యా, ఫీవర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ద్రవ పదార్థాలు. ఫీవర్లో జరిగేది ఏంటంటే డీహైడ్రేషన్. మనందరినీ పెనమే కూర్చోబెట్టి వేయించినట్టు చాలా హాట్గా అయిపోతాం. సో ఏమవుతుంది, మన మెటబాలిక్ రేట్ అన్నీ యాక్సలరేట్ అవుతాయి. మనకి ఇది వాట్ వీ నీడ్ ఈజ్ ఫ్లూయిడ్స్, ద్రవ పదార్థాలు. ద్రవ పదార్థాలు అంటే ఏమి ఇవ్వచ్చు అని అడుగుతారు. మంచినీళ్ళు వాళ్ళే అడుగుతారు. అడగకపోయినా మీరు నట్ చేసి పట్టండి. బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి ఎక్కువసార్లు బ్రెస్ట్ ఫీడ్స్ ఇవ్వండి. ఆహారం తీసుకోవటం మొదలుపెట్టిన పిల్లలకి ఇంట్లో తయారు చేసే ఫ్లూయిడ్స్ ఏవైనా పర్వాలేదు, పాలు, మజ్జిగ, సింపుల్ మామూలు ప్లెయిన్ కర్డ్, కోకోనట్ వాటర్, జ్యూసెస్, సూప్స్, జావలు ఏవైనా పర్వాలేదు. నాట్ కోలా డ్రింక్స్ అండ్ హై షుగర్ బయట నుంచి తెచ్చినవి అలాంటివి కాకుండా ఇంట్లో తయారు చేసిన ఏ ద్రవ పదార్థాలు వాళ్ళకి ఏమి ఇష్టమైతే అవి పట్టచ్చు. సింపుల్గా నిమ్మకాయ నీళ్ళు, లిటిల్ ఉప్పు, లిటిల్ షుగర్, గ్రేట్ హోమ్ మేడ్ ఫ్లూయిడ్ అది. కరెక్ట్. ఓఆర్ఎస్ వాళ్ళ నోటికి ఏది రుచిస్తే ఇంట్లో తయారు చేసేవి ఏవైనా పర్వాలేదు. ద్రవ పదార్థాలు కొద్దిగా ఒకేసారి కాకుండా స్టమక్ ఇంటాలరెంట్ ఉంటుంది, త్రో అప్ చేస్తారు. కొంచెం ఎక్కువసార్లు ఇవ్వండి. అండ్ ఆహారం ఫుడ్ తినకూడదా అంటే తినకూడదని ఏం లేదు, తినచ్చు. బట్ మీరు బలవంతాన పెట్టి కక్కించటం ఈజ్ నాట్ గుడ్. వాళ్ళు అడిగినప్పుడు ఇంట్లో సింపుల్ ఫుడ్ అంటాం. మన కల్చరల్గా మనకి సింపుల్ ఫుడ్ అంటే ఇడ్లీ, పప్పన్నం, సింపుల్గా కమ్మగా, దట్స్ ఇట్.
సో ఇది ఓకేనండి డాక్టర్ షర్మిల గారు, పిల్లల్లో ఫీవర్స్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఎలాంటి టెస్టులు ఎప్పుడు అవసరమో, అండ్ మోర్ ఓవర్ నవేడేస్ పిల్లల్లో చికెన్ గున్యా గురించి మీరు చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. అది చాలా ఇంపార్టెంట్. చికెన్ గున్యా పిల్లల్లో కూడా ఉంటుంది, వాళ్ళల్లో కూడా బోన్ పెయిన్స్ ఉంటాయి, ఒక్కోసారి బ్రెయిన్కి సోకే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఫీవర్స్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదని వివరాలు అందించినందుకు థ్యాంక్స్ లాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.